తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఇవాళ సమావేశం కానున్నారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్ అనంతర పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. తాజా పరిణామాలు, చిత్ర పరిశ్రమ అభివృద్ధి తదితర అంశాలపై ఇందులో చర్చించే అవకాశం ఉంది. నిర్మాత, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ముఖ్యమంత్రిని కలిసి చర్చించిన తర్వాత రేవంత్ ఈ సమావేశానికి సానుకూలత వ్యక్తం చేశారు. సినీ ప్రముఖులతో కూడా మాట్లాడిన దిల్ రాజు ఇవాళ ఉదయం 10 గంటలకు సమావేశం ఉంటుందని తెలిపారు. బంజారా హిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు సమావేశం కానున్నారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతో పాటు పలువురు నిర్మాతలు, దర్శకులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇక ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా సినిమా పరిశ్రమల సమస్యలే ఎజెండాపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కానీ అల్లు అర్జున్ ఎపిసోడ్ నేపథ్యంలో ఇవాల్టి భేటీపై తీవ్ర ఆసక్తి నెలకొంది. పుష్ప 2 సినిమా ప్రీమియర్ సమయంలో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణం, ఆపై అల్లు అర్జున్ అరెస్టు వంటి అంశాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. దీంతో ముఖ్యమంత్రిని పలువురు సినీ ప్రముఖులు నేడు కలవనుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. రైట్, మొత్తానికి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డితో సినీ పరిశ్రమకు సంబంధించి ముఖ్యంగా టాలీవుడ్కు సంబంధించినటువంటి నిర్మాతలు, ప్రముఖులు అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం ఉంది. అలాగే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పరిణామాలు, పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాట్లో ఒక మహిళ మృతి చెందడం, తదనంతర పరిణామాలు, అలాగే అల్లు అర్జున్ అరెస్టు, ఈ వ్యవహారాలన్నీ కూడా అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యవహారాలు అయితే మాత్రం ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇక ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు సమక్షంలో ప్రముఖులైతే మాత్రం రేవంత్ రెడ్డిని 10 గంటలకి కలవనున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత తాజా సమాచారం మా ఫిల్మ్ కరస్పాండెంట్ గంగాధర్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గంగాధర్. రవి, ఈ సినిమా ఇండస్ట్రీకి అలాగే ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి ఏదైతే దూరం పెరిగిందో పుష్ప 2 సినిమాతో, దాన్ని తగ్గించేందుకు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఒక కీలక సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో ఇప్పటికే ఆయన అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు బంజారా హిల్స్ లోని పోలీస్ కమాండ్ సెంటర్ లో ఈ సమావేశం ఉండబోతోంది. ఈ సమావేశానికి టాలీవుడ్ నుంచి పలు ప్రముఖులు హాజరు కాబోతున్నారు. వీళ్ళు హీరోలు, నిర్మాతలు, అలాగే ఇతర ఆర్టిస్టులు కూడా ఉండబోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ రెడ్డి, దామోదర రాజనరసింహ కూడా హాజరవుతారు. సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై, అలాగే పుష్ప 2 వివాదం చాలా పెద్ద ఎత్తున చెలరేగింది. దేశవ్యాప్తంగా అది హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో పుష్ప 2 వివాదాన్ని ఇంతటితో సద్దుమణిగించేలాగా ఈ సమావేశంలో కీలకంగా చర్చించబోతున్నారు. ఆ తర్వాత ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో చేశారో వ్యాఖ్యలు, బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ రేట్లకు కూడా పెంచమని, దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతికి దిల్ రాజుకు సంబంధించినవి 2 పెద్ద సినిమాలు ఉన్నాయి. అలాగే సంక్రాంతి సినిమాల విషయంలో చిత్ర పరిశ్రమకు సంక్రాంతి సీజన్ అనేది చాలా కీలకమైన సీజన్. ఈ సీజన్ లోనే భారీ సినిమాలను, పెద్ద సినిమాలను కూడా తీసుకొస్తారు. ఈ నేపథ్యంలో ఈ
వెంకటరెడ్డి కోమటిరెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేశారో అది ఇండస్ట్రీకి పెను నష్టంగా మారాయి. ఎందుకంటే బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు లేకపోతే వీళ్ళు పెట్టిన బడ్జెట్లు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉండదు. సినిమాలు, పెద్ద సినిమాలు ఇకపై భవిష్యత్తులో నిర్మించడానికి కూడా నిర్మాతలు కూడా వెనుకకు వేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేశారో వాటిని ఒక కండిషన్ మీద, అంటే ఇట్లా చిత్ర పరిశ్రమ ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాం, మేము జాగ్రత్త పడతామని చెప్తూని ప్రభుత్వాన్ని ఒప్పించేలాగా అందరికీ ఒక సముచితంగా ఉండేలాగా ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇదే విషయం మీద ఇక సినీ నటి అలాగే రాజకీయ నాయకురాలు మనకు విజయశాంతి కూడా ఒక ట్వీట్ చేశారు. ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి అలాగే మంత్రి గారులను గురువారం రోజు కలుస్తున్న సినిమా పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య సమగ్రమైన విశ్లేషణాత్మక చర్చ జరగాలని ఆమె కోరుకున్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఒక విస్పష్టంగా ఇక టికెట్ రేట్ల పెంపు అలాగే సంక్రాంతి స్పెషల్ షో అనుమతి మాత్రమే కాకుండా తెలంగాణ సినిమా సంస్కృతి ఆచార విధానాల ఉద్దీపన, చిన్న స్థాయి కళాకారులు, సాంకేతిక నిపుణులు, వారి ఉద్యోగ నివాస భద్రతలు, జీవన ఆధారాలు, ప్రభుత్వ హామీలు, చిన్న మధ్య స్థాయి బడ్జెట్ చిత్రాల విడుదలకు థియేటర్ల కేటాయింపు, రక్షణ, వీటన్నిటి మీద సమగ్రమైన చర్చ జరగాలని, దాని మీద ప్రకటన ఇవ్వాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు ఎవరైతే సీఎం ను కలవడానికి వస్తున్నారో వాళ్ళు ఆల్రెడీ బయలుదేరినట్టు కూడా మనకు తెలుస్తుంది. కమాండ్ కంట్రోల్ రూమ్ కు మరి కాసేపట్లో సినీ ప్రముఖులు కూడా చేరుకునే అవకాశం కనిపిస్తుంది. రవి, రైట్ గంగాధర్, అంటే ఈరోజు ఏమైనా చర్చలో కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? ఒక పక్క సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి ఉన్న గ్యాప్ అయితే మాత్రం ఈరోజు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? మొత్తానికి చాలామంది అంటే సమస్యలు, ఈ సమస్యలేనా లేకపోతే సినీ పరిశ్రమలో ఇంకేమైనా సమస్యల గురించి, లేకపోతే వాళ్ళకి ఏవైనా రాయితీలు కల్పించడం కోసం ఏమైనా చర్చించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? రవి, ముఖ్యంగా అయితే సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి నెలకొన్న గ్యాప్ ను ఫిల్ చేసే అవకాశం అయితే ఈ సమావేశంలో కనిపిస్తోంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఆయన 1-2 సినిమాలను కూడా నిర్మించారు. ఈ నేపథ్యంలో చిన్న నిర్మాతల కష్టాలు ఏంటనేది కూడా సీఎం రేవంత్ రెడ్డికి తెలుసు. ప్రధానంగా చిన్న నిర్మాతలు పడుతున్న కష్టాలు, ఎగ్జిబిటర్ల కష్టాలు, వీటన్నిటి మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. సినిమాల విషయంలో చిన్న సినిమాలు ముఖ్యంగా సామాజిక బాధ్యతను పెంపొందించే సినిమాలు ఏవైతే వస్తున్నాయో అలాంటి వాటికి ప్రభుత్వం తరఫున రాయితీలు ఇవ్వడం అలాగే ప్రోత్సాహకాలు ఇవ్వడం కూడా ఇందులో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని 36 మంది సభ్యుల బృందంతో దిల్ రాజు నేడు కలిసే అవకాశం కనిపిస్తుంది. వీరిలో హీరోలు వెంకటేష్, నితిన్, వరుణ్ తేజ్, కిరణ్ అబ్బవరం, శుభాలాజీతో పాటు దర్శకులు త్రివిక్రమ్, హరీష్ శంకర్, అనిల్, బాబీ, వంశీ తదితరులు కూడా కలిసే వాళ్ళలో ఉన్నారు. నిర్మాతల్లో అయితే అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్, సునీల్ నారాయణ, సుప్రియ, నాగవంశీ, నవీన్ నిర్నేని, రవిశంకర్ వీళ్ళు కలుస్తారని మనకి సమాచారం అందుతుంది. రవి, రైట్ గంగాధర్, అంటే గతంలో కూడా సీఎం 2 సార్లు ప్రతిపాదించారు, సినిమా పెద్దలు వచ్చి ఇంతవరకు కలవలేదు. మరోపక్క గద్దర్ అవార్డులు కూడా ప్రకటిస్తామని చెప్పారు. ఆ అంశాల మీద కూడా సినీ ప్రముఖులు ఎవరు కలవలేదు. ఈ నేపథ్యంలో అన్నిటికీ అంటే అటు సినిమా ఇండస్ట్రీకి ఇటు ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి వారధిగా ఉన్నటువంటి దిల్ రాజు అయితే విదేశీ పర్యటన ముగించుకొని వచ్చి నిన్న అయితే మాత్రం ఈ విషయాల్లో కొంచెం యాక్టివ్గా పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో ఈరోజు జరగబోయేటటువంటి అంశాలు అన్నీ కూడా అంటే అటు ప్రభుత్వానికి ఇటు సినిమా ఇండస్ట్రీకి మధ్య ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై దృష్టి పెట్టి ఒక విధి విధానాన్ని రూపొందించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? తప్పకుండా రవి, ఈ సమావేశంలో ఏవైతే సినిమా పరిశ్రమలో నెలకొన్న సమస్యలు ఉన్నాయో అలాగే ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి మధ్య దూరం లేకుండా ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు యాక్చువల్ గా ఆయన ఎఫ్డీసీ చైర్మన్ గా తీసుకోవడానికి మొదట నిరాకరించారు. ఆయన జీవో జారీ చేసినప్పుడు కూడా ఆ జీవో జారీ చేసిన డేట్ కి మనకి మీడియాకి ప్రకటించిన డేట్ కి 4 రోజుల గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ లో ఆయన ఒప్పించి ఎలాగైనా మీరు ఉండాలి సినిమా ఇండస్ట్రీలో, ఇప్పుడు కీలకంగా ఇటు తెలంగాణకు అటు ఏపీకి రెండింటికి కీలకంగా ఉన్న వ్యక్తి దిల్ రాజు కాబట్టి ఆయన్ను ఎఫ్డీసీ చైర్మన్ గా నియమించి సినిమా పరిశ్రమలో ఉన్న సమస్యల మీద దృష్టి పెట్టి తెలంగాణలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి మరింత ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలనేది కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ సమావేశం అనేది చాలా కీలకంగా మారింది. ఈ సమావేశంలో ప్రతి సమస్య మీద చర్చించి సమగ్రమైన విశ్లేషణ జరిపి ఈ సమస్యలో కొన్ని నిర్ణయాలు తీసుకుని తదుపరి ఒక 4 రోజులు కానీ లేదా 15 రోజుల తర్వాత మరొక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ గంగాధర్.